వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎన్నో సందర్భాల్లో నేను చెప్తూ వస్తున్నా, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల్ని నమ్మి జీవితాలని నాశనం చేసుకోవద్దు. లవ్ జిహాద్ అనేది చాలా టార్గెటెడ్గా జరుగుతోంది, అమ్మాయిలంతా కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి అని ఇంత చెప్తున్నప్పటికీ కూడా అమ్మాయిల్లో ఏ మాత్రం మార్పు రావట్లేదు. ఇప్పుడు విజయవాడలో ఒక దిగ్భ్రాంతికరమైన లవ్ జిహాద్ కేసు బయటకు వచ్చింది. విజయవాడలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి. అతడి కన్ను ఉపాధ్యాయురాల మీద పడింది, అంటే ఒక టీచర్ మీద పడింది. ఆ టీచర్ సోషల్ మీడియా ద్వారా వీడికి పరిచయం అయింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. నువ్వు కొంచెం లావు ఉన్నావు, నిన్ను బక్కగా చేస్తా, నేను జిమ్ ట్రైనర్ని, నిన్ను ఒక స్లిమ్గా చేస్తా, బ్యూటీగా చేస్తా అని చెప్పిండు. ఇక ఆడిని నమ్మింది. ఆడెవడంటే అబ్దుల్ ఖాదర్ అనే జిమ్ ట్రైనర్. ఆ తర్వాత ఆమెను పిలిచిండు. నువ్వు సన్నగా అవ్వాలంటే ఎలా, బరువు తగ్గాలంటే ఎలా, దీని గురించి మాట్లాడుకుందాం రా అని చెప్పి ఆ వర్కౌట్లు, ఫిట్నెస్ టిప్పులు చెప్పడం మొదలుపెట్టి ఇన్స్టాగ్రామ్లో చిన్నగా హోటల్కి పిలిచిండు, దీని గురించి మనం చర్చిద్దామని. అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు మత్తు మందు కలిపిన ఏదో ఇచ్చేసిండు. అది తాగింది, ఆమె మత్తు కోల్పోయింది, అంతే. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండు. వెయిట్ లాస్ షేక్ ఏందది అని అడిగితే చెప్పిండు. ఆ తర్వాత అవి పట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు అబ్దుల్ ఖాదర్. అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసి ఈ విషయాన్ని నువ్వు ఎవరికైనా చెప్పినావంటే చాలు, ఈ ఫోటోలన్నీ బయట పెట్టేస్తా, నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలా. కానీ అమ్మాయి భయపడలేదు, మోసపోయానని అర్థమైంది. ధైర్యంగా పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ఎప్పుడైతే ఈ అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్ళిందో ఆ కదీర్గాడు పారిపోయిండు. ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆ అమ్మాయిని వైద్య పరీక్షలు చేయడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. ఖచ్చితంగా అబ్దుల్ ఖాదర్ని పట్టుకుంటాం, అలాగే వాడికి సంబంధించి కఠిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పిండు. డిజిటల్ పరికరాలను కొన్నింటిని సేకరించిండ్రు. అందులో ఫోటోలు రికవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనా వాడిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పిండ్రు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇది పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవడో ఒకడు నిన్ను స్లిమ్గా చేస్తా, నిన్ను బాగా చేస్తా, నిన్ను అందంగా చేస్తా అని పిలిస్తే ఏడికి పడితే ఆడికి హోటల్లో కూడా వాడు పిలవంగానే పోతారా? పోయి వాడు ఏది ఇస్తే అది దాగేస్తారా? అందం అనేది లావు బక్కను బట్టి ఉండదు, నీ మనసును బట్టి ఉంటుంది. ఆడపిల్లలు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకా ఇలానే మోసపోయి మీ జీవితాలను కాలరాసుకోకండి, అంధకారం చేసుకోకండి. లవ్ జిహాద్తో హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసిన ఇలాంటి దుర్మార్గులు అనేక మంది ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.